అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో చాలామందికి ముక్కోటి ఏకాదశికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయగలను అనుకుంటున్నానండి. అసలు ముక్కోటి ఏకాదశి ఏ రోజు జరుపుకోవాలి, ఉపవాస నియమం ఎలా పాటించాలి, ఆ రోజు తప్పనిసరిగా స్వామికి పెట్టాల్సిన నైవేద్యం, పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎక్కడ డౌట్ లేకుండా క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఏవైతే కొత్త వీడియోస్ పెడతానో వాటి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మనకి సంవత్సరం మొత్తం మీద వచ్చే ఏకాదశులన్నిటిలో ఈ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు అండి. ఎందుకంటే విష్ణుమూర్తితో పాటు 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చిన రోజు అని పురాణాల్లో చెప్పబడినది. అందుకే ఆ రోజుకి అంత విశిష్టత. ఆ రోజు మనం ఆచరించే ఉపవాసం, పూజ, దానం ఏదైనా సరే మనకి ఎక్కువ ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని గడపకి పసుపు కుంకుమతో అలంకరించి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి. వీలైతే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి అలంకరించండి. అలాగే ఉదయాన్నే మొదటి పూజ తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తులసి కోట దగ్గర మొత్తం శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆ రోజు ముఖ్యంగా వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే దేవుడి పూజ కోసం పూలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా తులసి దళాలు, బిల్వపత్రాలు తప్పనిసరిగా ఆ రోజు ఉండేలాగా చూసుకోండి. పూజలో వాటితో నారాయణ్ణి పూజిస్తే చాలా మంచిది. ఇవేమీ లేకపోయినా మీకు అందుబాటులో ఏ పూలు ఉంటే ఆ పూలతో ఆ రోజు స్వామికి పూజ చేసుకోవచ్చు. అయితే ప్రసాదం కింద ముందే వడపప్పు, పానకం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వడపప్పు నానడానికి టైం పడుతుంది కాబట్టి ముందే ఇలా ఒక బౌల్లో నానబెట్టేసుకోవాలి. అలాగే నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు ఆ రోజు తప్పనిసరిగా చేసుకోవడం మర్చిపోకండి. ఈ పిండి దీపాల ముద్దని ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటే దీపాలు మనకి విరగకుండా బాగా వస్తాయి. పచ్చి పాలు కానీ అరటిపండు కానీ వేస్తే దీపం అస్సలు విరగకుండా ఉంటుందండి. దీని లోపల వేసిన నెయ్యి కానీ నూనె కానీ బయటికి రాకుండా ఎక్కువసేపు దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ పూజ మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా పసుపుతో అలికి పద్మ ముగ్గు వేసుకోవాలి. పూజా మందిరం దగ్గరే చేసుకోవాలి అనుకుంటే అక్కడే పసుపుతో అలికి ముగ్గు వేసుకోవచ్చండి. లేదంటే విడిగా పీఠం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు పక్కన, అంటే మీరు ఈశాన్య మూల పూజ చేస్తే అక్కడ, లేదంటే పూజా మందిరం పక్కన కానీ పసుపుతో అలికి ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ నేను పక్కన సపరేట్గా పీఠం పెట్టుకుంటున్నానండి. దానికోసం అని చెప్పి మధ్యలో పాదాలు వేసుకొని అటు ఇటు పద్మ ముగ్గు వేసుకుంటున్నానండి. ఆ రోజు పద్మ ముగ్గు కానీ శంకుచక్ర ముగ్గు కానీ లేదా ఇలా శ్రీవారి పాదాలు కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం వచ్చిందండి. ఆ రోజంతా కూడా ఏకాదశి గడియలు ఉన్నాయి. సంవత్సరం మొత్తంలో వచ్చే ఏకాదశులు అన్నీ చేయలేకపోయినా కనీసం ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కటి చేసినా చాలండి, చాలా మంచిది. అన్నిటికన్నా ఇదే చాలా ముఖ్యమైన ఏకాదశి కూడా. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి అనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి. ఉపవాసము అంటే కొంతమంది ఒంటిపూట భోజనం చేస్తారు, కొంతమంది సాయంత్రం భోజనం చేస్తారు, కొంతమంది ఏమీ తినకుండా ఉంటారు, కొంతమంది పాలు పళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ మీ ఆరోగ్య స్థితిని బట్టి మీరు ఉపవాసం ఉండొచ్చండి. ఆరోగ్యం సరిగా ఉండి బాగానే ఉన్నాము, పుష్టిగానే ఉన్నాము అనుకునే వాళ్ళు ఏమీ తినకుండా ఉపవాసం చేయవచ్చు. ఒకవేళ ఆరోగ్యం సరిగా లేదు, ఉండలేము అనుకునే వాళ్ళు కనీసం అల్పాహారం అంటే పాలు పళ్ళు లాంటివి తీసుకొని ఉపవాసం ఉండొచ్చండి. ఇక్కడ దేవుడి మీద భక్తి ప్రధానమండి. ఉపవాసం తప్పనిసరిగా చేయాలి అని అనారోగ్య సమస్యని కొని తెచ్చుకోక్కర్లేదు. కటిక ఉపవాసం చేయగలిగితే చేయొచ్చు, లేదంటే అల్పాహారమైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
ఆ రోజు వరితో అంటే బియ్యంతో చేసిన పదార్థం ఏది కూడా తినకూడదండి. అంటే బియ్యం రవ్వతో చేసినవి కానీ, ఇడ్లీలో కూడా మనం బియ్యం రవ్వ వేస్తాము, అట్లాగే దోసల పిండిలో బియ్యం వేసి చేస్తాము, అట్లాగా బియ్యం పిండితో చేసిన పదార్థాలు కానీ, సో ఆ రోజు బియ్యంతో వండిన పదార్థాలు అంటే అన్నంతో సహా ఏవి కూడా తినకూడదని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు అంటే, ఈ ఏకాదశి రోజు బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటారంటండి. అందుకని బియ్యంతో వండిన పదార్థాలు తినకూడదు అని చెప్తారు. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు బియ్యంతో కాకుండా గోధుమలతో చేసిన చపాతీ లాంటివి ఏవైనా సరే అల్పాహారం తీసుకొని ఉపవాసం చేయొచ్చు. ఇక్కడ నేను ముగ్గు పైన ఇంకొక పీట వేసుకొని దానిపైన శంకు చక్ర నామాలను వేసుకొని దానిపైన ఇంకొక పీట వేసుకొని లక్ష్మీనారాయణుల ఫోటో పెట్టుకున్నానండి. కనిపిస్తుంది కదా, లక్ష్మీనారాయణులు పాము పడగ పైన ఉన్న ఫోటో పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆ ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో కానీ, లేదంటే విష్ణుమూర్తి ఫోటో కానీ ఏదైనా సరే పెట్టుకొని ఈ పూజ చేసుకోవచ్చండి. ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా నారాయణుడికి పూజ చేసుకోవాలి, అలాగే లక్ష్మీదేవికి కూడా తప్పనిసరిగా పూజ చేసుకోవాలండి. సో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో కానీ లేదా విడివిడిగా ఉన్న ఫొటోస్ కానీ ఆ రోజు పూజించుకోవాలి. ఆ రోజు దీపారాధనకి ముఖ్యంగా ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదండి. ఒకవేళ ఆవు నెయ్యి లేనప్పుడు నువ్వుల నూనెనైనా వాడచ్చు. అలాగే పిండి దీపాలని మాత్రం తప్పనిసరిగా పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. నేను ఇక్కడ పిండి దీపాలని సిద్ధం చేసుకొని అందులో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నాను. అలాగే విడిగా మట్టి ప్రమిదల్లో అలాగే తామర దీపాల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి. సపరేట్గా పీఠం పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా పక్కన ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకోవాలి. లేదంటే చిన్న పసుపుతో చేసిన గణపతినైనా పెట్టుకొని పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ కింద లక్ష్మీనారాయణల విగ్రహాలు పెట్టుకున్నానండి. పూజ మాత్రం వెనుక ఉన్న లక్ష్మీనారాయణల ఫోటోకే చేసుకుంటున్నాను. ఒకవేళ ఇలా చిన్న చిన్న విగ్రహాలు లాంటివి ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఆ రోజు స్వామికి అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. వీలైతే ఆవు పాలతో లేదంటే పంచామృతంతో అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది. ముందుగా గణపతిని పూజించిన తర్వాత లక్ష్మీనారాయణులు ఇద్దరిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవాలి. ఇక్కడ షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఆ పూజా విధానం నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. ఈ పూజ చేయడం వల్ల 100% ఫలితం తప్పకుండా వస్తుందండి. ఒకవేళ షోడశోపచార పూజ రాదు అనుకునే వాళ్ళు మామూలుగా లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కూడా అష్టోత్తరం చేసుకొని స్తోత్ర పారాయణాలు చేసుకోవచ్చు. ఇక్కడ లక్ష్మీదేవికి పూలతో అష్టోత్తరం చేసుకొని నారాయణుడికి మాత్రం తప్పనిసరిగా వీలైతే మీకు అందుబాటులో ఉంటే తులసి దళాలు బిల్వపత్రాలతో అర్చన చేయండి. ఆ రోజు అష్టోత్తరం బిల్వపత్రాలతో చేస్తే చాలా మంచిది. ఒకవేళ అవి దొరకకపోయినా పూలతో అయినా సరే నారాయణుడికి అష్టోత్తరం చేసుకోవచ్చు. కానీ తప్పనిసరిగా లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా పూజించాలి. ఇవేవీ చేయడం రాదు అనుకునే వాళ్ళు దీపం వెలిగించి 108 సార్లు ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః అన్న మంత్రాన్ని జపించండి. 108 పువ్వులు కానీ లేదంటే ఏదైనా సరే లెక్కకి 108 తీసుకొని వాటితో స్వామి ముందు పూజ చేస్తూ ఆ పువ్వుల్ని వేస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించినా చాలు, చాలా మంచిది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామికి నైవేద్యంగా వడపప్పు, చలిమిడి, బెల్లం, పానకంతో పాటు తప్పనిసరిగా పొలగాన్ని నివేదన చేయాలండి. పొలగం అంటే మనం పరమాన్నం చేసుకుంటాం కదా, అలా కాదు వండాల్సింది. మామూలుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నెయ్యి పోసి కొద్దిగా పెసరపప్పుని వేయించి పక్కకి తీసేసి అలాగే కొన్ని బియ్యం వేసి వేయించి పక్కకి తీసేయాలి. ఇక్కడ బియ్యాన్ని కడగకూడదండి. అలాగే ఈ రెండింటినీ మళ్ళీ అదే నేతి గిన్నెలో వేసి సరిపడా నీళ్లు పోసి అట్టేసురు పెట్టి ఉడికించాలన్నమాట. అంటే అన్నాన్ని వంచకూడదు, గెంజి వంచకూడదు, బియ్యాన్ని కడగకూడదు. సో పొలగం అంటే అలా ఉండాలి. ఇందులోనే మీరు నీళ్లు పోసేటప్పుడు కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, సో ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో దీనిని పొలగం అంటారు. ఈ పొలగం తప్పనిసరిగా ఆ రోజు నివేదన చేయాలండి నారాయణుడికి. లేదంటే ఆవు పాలతో చేసిన పరమాన్నమైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు.
నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి పూజ పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్తే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి తప్పనిసరిగా ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయండి. ఆ ఉత్తర ద్వారం గుండా నారాయణ్ణి దర్శించుకుంటే చాలా మంచిదండి. మళ్ళీ జన్మంటూ ఉండదని చెప్తారు. సో ఎంతో పుణ్యం లభిస్తుందంట. పుణ్యలోకాలకి వెళ్ళేంతటి పుణ్యం మనకి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే కలుగుతుందంటండి. సో ఆ రోజు తప్పనిసరిగా విష్ణు ఆలయానికి వెళ్ళండి. వీలైతే శివాలయానికి కూడా వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. ఎందుకంటే శివుడికి విష్ణు అంటే ప్రీతి, విష్ణువుకి శివుడు అంటే ప్రీతి. సో నారాయణుడు శివ దర్శనాన్ని చేసుకున్నా కూడా ఆయన ఎంతో సంతోషిస్తారు. సో దగ్గరలో విష్ణు ఆలయం లేకపోయినా కనీసం శివాలయంకైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజు 2 పూట్ల తప్పనిసరిగా ఇంట్లో పూజా మందిరం దగ్గర అలాగే బయట తులసి కోట దగ్గర తప్పనిసరిగా దీపారాధన చేయాలండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మరింత పుణ్యం రావాలి అంటే ఏదో ఒకటి దానం చేయండి. వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఏదైనా సరే దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజంతా ఉపవాసం జాగరణ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ద్వాదశి రోజు మీరు ఎప్పుడైతే భోజనం చేయాలి అనుకుంటారో ఆ భోజనాన్ని వండిన తర్వాత ఎవరికైనా ఒకరికి కానీ ఇద్దరికి ముగ్గురికి ఎవరికైనా సరే ముందు ఆ భోజనాన్ని పెట్టి ఆ తర్వాత మీరు భుజించాలండి. అప్పుడు మీకు పూర్తి ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం వస్తుంది. ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కుదరని వాళ్ళు ఇంట్లో మీరు వండిన పదార్థాన్ని ఎవరికైనా సరే బయట వాళ్ళకి ముందు వాళ్ళకి భోజనానికి సరిపడా ఆహారాన్ని ఇచ్చి ఆ తర్వాత మీరు భోజనం చేయండి. చాలా మంచిది ఇలా చేయడం వలన. అలాగే ఏకాదశి రోజు పూజ చేసుకొని ఉపవాసం ఉండి జాగరణ చేసిన వాళ్ళు ద్వాదశి రోజు ఉదయం కూడా తప్పనిసరిగా పూజ చేసుకోవాలండి. జాగరణ లేకపోయినా ఉపవాసం ఉన్నా సరే తప్పనిసరిగా ద్వాదశి రోజు పూజ చేసుకొని ఏదైనా దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి కానీ లేదంటే ఏ గుడికైనా సరే వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి మీరు ఏదైతే ప్రసాదం తినాలి అనుకుంటున్నారో దాన్ని వేరొకరికి ముందు పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేయండి. చాలా మంచిది. ఈ ముక్కోటి ఏకాదశి పూజ అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఒక్క ఏకాదశి చేస్తే 24 ఏకాదశులు చేసిన పుణ్యఫలం మనకు వస్తుంది. ఈ పూజా విధానం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లక్ష్మీనారాయణల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.